ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకు వస్తాడు. ఎందుకంటే తను ఒక వ్యక్తిని కారుతో గుద్దేస్తాడు, అతను అక్కడే చనిపోతాడు. సో దానికి గాను హీరోకి జైల్లో 3 సంవత్సరాల శిక్ష విధిస్తారు. ఆ తర్వాత తనని ఈ రోజే విడుదల చేస్తారు. సో హీరో బయటకు వచ్చిన తర్వాత హీరోని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రారు. సో దాంతో హీరో పెద్దగా ఫీల్ అవ్వకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి బెల్లి కొడతారు. కానీ ఎవరు డోర్ ఓపెన్ చేయరు. ఇక్కడ హైలైట్ ఏంటంటే హీరోకి అమ్మ, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఉంటారు. అయినా సరే వాళ్ళు హీరోని పట్టించుకోరు. సో హీరోకి బాగా ఆకలేయటంతో కింద ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్లి బాగా తినేసి తన దగ్గర డబ్బులు లేవని ఆ డబ్బులకు బదులుగా తన దగ్గర ఉన్న 2 షూస్ ఇస్తుంటే ఆ ఓనర్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న పోలీసులు పిలిపించి హీరోని వాళ్ళకి అప్పచెప్తాడు. సో దాంతో పోలీసులు పట్టుకెళ్లి హీరో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత హీరోని ఎంక్వైరీ చేస్తే తన మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా తను రీసెంట్ గా జైలు నుంచి రిలీజ్ అయిన సంగతి కూడా తెలుస్తుంది. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ తమ్ముడు పోలీస్ స్టేషన్ రావడంతో మీ అన్నని తీసుకెళ్లాలని బుద్ధి లేదని చెప్పేసి మందలించి హీరోని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పంపిస్తారు. ఆ తర్వాత ఇంటికి వెళితే ఇంట్లో వాళ్ళు ఎవరు హీరోని పట్టించుకోరు. ఇదిలా ఉంటే హీరో వాళ్ళ అన్న ఏం చేస్తారంటే హీరోని ఒక రెస్టారెంట్ లో డెలివరీ బాయ్ గా పనిలో పెడతాడు. హీరో కూడా సరే అని చెప్పేసి పని చేసుకుంటున్నప్పుడు హీరోకి ఏంటంటే తన ఒక వ్యక్తిని కారుతో గుద్ది చంపేశాడు కదా, ఆ కుటుంబానికి సారీ చెప్తామని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో వెళ్లి చూస్తే అక్కడ ఎవరు ఉండరు, కేవలం ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే క్యారిబల్ ప్యాసీ అని చెప్పేసి ఒక రోగం ఉంటుంది. ఈ రోగం ఉండి తల్లిదండ్రులు కనుక లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఒక మంచి ఇల్లు ఇచ్చి అందులో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని ఏర్పాటు చేస్తారు. కాకపోతే వీళ్ళన్నీ ఏంటంటే హీరోయిన్ ని ఈ చిన్న రూమ్ లో పడేసి ఆ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళ రూమ్ కి అతను షిఫ్ట్ అయిపోతాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ని చూసుకోవడానికి పక్కింట్లో ఉండే ఆమె ఏంటంటే మంత్లీ శాలరీ ఇస్తూ తన చెల్లిని పట్టించుకోవడం మానేస్తాడు. కాకపోతే అప్పుడప్పుడు వచ్చేసి తన చెల్లిని చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో హీరో ఏంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి మీరు నన్ను క్షమించాలి, ఎందుకంటే మీ నాన్నగారు చనిపోవడం కారణం నేనని చెప్పేసి తనతో సారీ చెప్తూ ఉంటాడు. ఇదే టైంలో కరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వచ్చేసి నువ్వే కదా మా నాన్న యాక్సిడెంట్ చేసి చంపేసింది, అయినా అసలు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు గనక మళ్ళీ ఇక్కడికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి హీరోని బాగా కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ఉద్యోగం తను ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటాడు. ఒక రోజు ఏంటంటే ఫుడ్ డెలివరీ ఇస్తూ వేరే రూట్ లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ రోడ్డు మీద షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ షూటింగ్ చూస్తూ ముందుకెళ్తాంతో అనుకోకుండా బండి మీద నుంచి కింద పడతాడు. సో డెలివరీ ఇవ్వాల్సిన ఫుడ్ అంతా కింద పోతుంది. సో దాంతో హీరోని ఆ ఉద్యోగం నుంచి ఆ ఓనర్ తీసేస్తాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు హీరో మళ్ళీ హీరోయిన్ ని కలవడానికి వస్తాడు. కాకపోతే ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఏంటి ఇలా జరిగిందని చెప్పి ఆలోచించుకుంటున్నప్పుడు సడన్ గా ఆ పక్కింటి ఆవిడ ఏంటంటే అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ ఇంటి ఎదురుగున ఒక పూల కుండీలోంచి తాళం తీసుకొని ఆ రూమ్ లోకి వెళ్లి ఇల్లంతా క్లీన్ చేసి మళ్ళీ తాళం అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. సో అప్పుడు హీరోకి అర్థమవుతుంది ఈ రూమ్ తాళం ఇక్కడ ఉంటుందని చెప్పేసి వెంటనే తన రూమ్ తాళం తీసుకుని లోపలికి వెళ్ళిపోయి తనకు ఒక బొకే ఇచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా ఏదైనా సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయని చెప్పేసి ఒక విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. ఆ తర్వాత నీ ఒళ్ళంతా మురుక్కుందని చెప్పేసి నీకు స్నానం చేపిస్తానని చెప్పేసి హీరోయిన్ బాత్రూమ్ లో తీసుకెళ్లి స్నానం చేపిస్తుంటే తను పెద్దగా అరుస్తుంది. సో దాంతో భయం వేసి హీరో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ ఇంట్లో ఉన్నప్పుడు హీరోయిన్ రూమ్ క్లీన్ చేసి ఒక ఆవిడ కదా, ఆవిడ ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ తీసుకుని ఆ రూమ్ కు వస్తుంది. సో వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ విషయాన్ని హీరోయిన్ గదిలో చూసి తను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తను కూడా ఆరోగ్యంగా ఉంటే ఇలాగ తనకంటూ ఒక భర్త ఉంటే తాను కూడా జీవితంలో ఆనందంగా ఉండేదని చెప్పేసి తనలో తాను బాధపడుతూ ఉంటుంది. మరో పక్క హీరోకి ఆల్రెడీ ఉన్న ఉద్యోగం పోయిందని చెప్పేసి హీరో వాళ్ళ అన్నయ్య ఏం చేస్తారంటే తనకు ఒక గ్యారేజ్ ఉంటుందన్నమాట. సో దాంట్లో తన తమ్ముడిని పనికి పెట్టుకుంటాడు. హీరో కూడా అదే గ్యారేజ్ లో పని చేసుకుంటూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో హీరో సాయంత్రం పూట ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోతున్నప్పుడు తనకి అనుకోకుండా ఫోన్ వస్తుంది. సో ఎవరైనా చూస్తే హీరోయిన్ తనకి ఫోన్ చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ తనని ఇష్టపడటం స్టార్ట్ చేస్తుంది. హీరో ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే రేపు నువ్వు ఫ్రీగా ఉంటే మా ఇంటికి వస్తావని చెప్పి అడుగుతుంది. సో దాంతో హీరో కూడా తప్పకుండా అని చెప్పేసి హడావుడిగా వాళ్ళ అన్న దగ్గర పని చూసుకుని డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత హీరోయిన్ తనతో చాలా క్లోజ్ గా మాట్లాడుతుంది. హీరో కూడా తనతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే హీరోయిన్ తన జీవితంలో తనతో ప్రేమగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి. హీరోనే. ఇంకో పాయింట్ ఏంటంటే నువ్వు నా ఇంటికి వస్తావని చెప్పేసి ప్రేమగా పిలిచిన వ్యక్తి కూడా హీరోయిన్ అనమాట. దాంతో వీళ్ళిద్దరు చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో పని చూసుకునే గ్యాప్ లో తనకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతూ ఉంటాడు. ఒక రోజు ఏంటంటే హీరో గ్యారేజ్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ తెలియకుండా వాళ్ళ అన్నయ్య పర్స్ లో డబ్బులు
కొట్టేస్తాడు. అవి తీసుకుని డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్లి నిన్ను బయటికి తీసుకెళ్తానని చెప్పేసి తనని ఒక మెట్రో రైలు ఎక్కిస్తాడు. సో దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే 4 గోళ్ల మధ్య తనతో తను మాట్లాడుకుంటూ ఎప్పుడుండే ఒక అమ్మాయి సడన్ గా బయటకు వచ్చి అది కూడా మెట్రో లెక్కి చూస్తే ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది? అలాంటిది హీరోయిన్ కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. సో తన మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది, తన కాళ్ళు చేతులు చక్కగా ఉంటే తాను కూడా ఎంతో ఆనందంగా ఈ ప్రపంచం అంతా చుట్టి చూసేదాన్ని చెప్పేసి తనలో తాను అనుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకొని ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. కానీ వాళ్ళు మాత్రం హీరోయిన్ ని విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇలా కాదని చెప్పేసి ఈ రోజు మా గ్యారేజ్ ఉండదని చెప్పేసి హీరోయిన్ ని వాళ్ళ గ్యారేజ్ తీసుకెళ్లి ఫుడ్ ఆర్డర్ చేసి హీరో తింటూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా తినిపిస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ ఇంకా బాధపడుతుంది. తన కాళ్ళు చేతులు గనక బాగా ఉంటే హీరోతో ఎలా మాట్లాడేది, తనకి ఎలా తినిపించేదని అని చెప్పేసి తనలో తను ఆలోచించుకుంటూ ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే వాళ్ళ గ్యారేజ్ లో ఒక కస్టమర్ కార్ తీసుకొని హీరోయిన్ ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. కానీ వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో వెంటనే కార్ దిగి హీరోయిన్ ని బయటికి తీసుకొచ్చి నీ లైఫ్ లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ చూడలేదు కదా చూడని చెప్పేసి చేతుల మీద ఎత్తుకొని అక్కడ డాన్స్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. ఆ తర్వాత తనను తీసుకెళ్లి తన ఇంట్లో దిగబెట్టేసి మళ్ళీ కార్ తీసుకుని డైరెక్ట్ గా షెడ్కి వస్తాడు. కానీ వచ్చేలోపు అక్కడ వాళ్ళ అన్నయ్య ఉంటాడు. ఆయన కస్టమర్ కార్ బయటికి ఎందుకు తీసుకెళ్లామని చెప్పేసి హీరోను ఒక గదిలో తీసుకెళ్లి ఒక కర్ర తీసుకుని కొడుతూ ఉంటాడు. కానీ హీరో మాత్రం ఏ మాత్రం బాధపడ్డాడు. ఎందుకంటే హీరోయిన్ ఈ రోజంతా చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి తలుచుకొని ఆనందపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏంటంటే హీరో ఒక రోజు సడన్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్లి తనకి బాగా స్నానం చేపించి శుభ్రంగా కొత్త బట్టలు వేసి రెడీ చేస్తాడు. హీరోయిన్ కూడా ఏమైంది నీకని చెప్పి అడిగితే ఈ రోజు మా అమ్మ బర్త్డే, మా ఇంట్లో పార్టీ జరుగుతుందని చెప్పేసి హీరోయిన్ కూడా ఆ పార్టీకి తీసుకెళ్తాడు. కానీ వెళ్ళిన తర్వాత అందరూ విచిత్రంగా చూడటం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే హీరోనే కొంచెం మానసిక స్థితి సరిగా లేనోడు, అలాంటి వాడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చాడని చెప్పేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి వాళ్ళ అన్నయ్య వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరోని పక్కకు పిలిచి ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చావు, నువ్వు కారుతో గుద్ది చంపేసింది వాళ్ళ నాన్నే, అలాంటిది ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని తీసుకొస్తే వాళ్ళ అన్నయ్య మళ్ళీ కేసు పెడితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి హీరోని తిరుగుతూ ఉంటాడు. కానీ హీరో ఒక అద్దెలు పెట్టి రివీల్ చేస్తాడు. ఏంటంటే ఆయన పద్దాకలు చంపానంటారు, అసలు కారుతో గుద్ది చంపేసింది నువ్వు చంపితే నా మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి ఆ కేసు నా మీద తెప్పించి జైల్లోకి నన్ను పంపించి తక్కువ రోజులు కేసు పడేలా చేపించారు, ఆయన సిగ్గుండాలని చెప్పేసి హీరోని వాళ్ళకి అగనిస్ట్ గా మాట్లాడతాడు. సో దాంతో హీరో వాళ్ళ అన్నయ్య కూడా తల దించుకుంటాడు. ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ అన్నయ్యతో ఏమంటాడంటే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, నేను ఆ అమ్మాయిని ఇష్టపడతాను, ఆయన మీకేంటి బాధ అని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చొని ప్రశాంతంగా భోజనం చేస్తాడు. ఆ పార్టీ అంతా అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఫ్యామిలీ ఫోటోస్ దిగుతుంటే హీరో కూడా హీరోయిన్ తీసుకొచ్చి వాళ్ళ పక్కన పెట్టి ఫోటో దిగమంటాడు. కానీ వాళ్ళేమంటారంటే అసలు ఈ అమ్మాయి ఎవరో మన కుటుంబ సభ్యులు కాదని చెప్పేసి వాళ్ళందరూ తిట్టడంతో హీరోయిన్ తీసుకుని హీరో బయటకు వచ్చేస్తాడు. హీరోయిన్ మాత్రం ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కాళ్ళు పట్టుకుని సారీ చెప్తూ ఉంటాడు. నా కుటుంబ సభ్యులు చేసినారు, నన్ను ఏం చేయమంటావు, అయినా నేను సారీ చెప్తున్నాను కదా అని చెప్పేసి హీరోయిన్ కి సారీ చెప్పి అక్కడి నుంచి తనని ఒక పబ్ కి తీసుకెళ్తాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా మెట్రో రైలు ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదని చెప్పి స్టేషన్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఆల్రెడీ ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది. సో దాంతో చేసేది ఏమీ లేక తన భుజాల మీద ఎక్కించుకొని హీరోయిన్ ని తీసుకెళ్తున్నప్పుడు హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. తన కనుక కాళ్ళు చక్కగా ఉంటే తను ఎంతో బాగా హీరోతో మాట్లాడుకుంటూ ఇంకా ముఖ్యంగా హీరోని ఎత్తుకొని తీసుకెళ్దానని చెప్పేసి తనలో తాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. సో ఎలాగోలాగా హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేసి సరే నేను బయలుదేరతానని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఈ రోజు నైట్ ఇక్కడే పడుకోవచ్చు కదా అని చెప్పేసి హీరోని బతలాడుతుంది. సో దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి కింద చాపేసి పడుకుంటున్నప్పుడు కింద ఎందుకు పడుకుంటున్నావు, చక్కగా నాతో పాటు పైన పడుకోవచ్చు అని చెప్పిన వెంటనే హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ తో పాటు పైన పడుకుంటాడు. కానీ పడుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఫిజికల్ గా కలుస్తున్నప్పుడు సడన్ గా బయట నుంచి వాళ్ళనే డోర్ తీసుకొని లోపలికి వచ్చేస్తాడు. సో గదిలో వీళ్ళిద్దరిని చూసిన తర్వాత పెద్ద పెద్దగా కేకలేస్తూ హీరోని కొట్టబోతాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా కేకలేస్తుంది తనంటే నాకు ఇష్టమని. కానీ అవేవి వాళ్ళకి సరిగ్గా అర్థం కాక డైరెక్ట్ గా హీరోని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీసులకి అప్పచెప్తారు. ఆ తర్వాత హీరో మీద కేసు కూడా ఫైల్ చేస్తారు. మరో పక్క హీరోయిన్ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి తనంటే నాకు చాలా ఇష్టం, తనని నేను రమ్మన్నాను తప్ప తను నా దగ్గరికి రాలేదని చెప్పేసి పోలీసులకి ఎంత నచ్చ చెప్పినా సరే పోలీసులు అర్థం చేసుకోలేక హీరోకి శిక్ష విధిస్తారు. ఇదిలా ఉంటే ఇంకో పక్క హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఏంటంటే హీరో వాళ్ళ అన్నయ్యతో ఒక డీల్ మాట్లాడతాడు. ఏంటంటే మీరు గనక నాకు కొంత డబ్బు ఇస్తే మీ తమ్ముడి మీద ఉన్న కేసు నేను తీసేసుకుంటా అని చెప్పి అంటాడు. కానీ హీరో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే అసలు వాడు ఎప్పుడు ఇంట్లోంచి పంపించేద్దాం అని చెప్పి నేను చూస్తుంటే మళ్ళీ వాడిని డబ్బులు ఇచ్చి టీ తెచ్చుకోవడం అంత సీన్ లేదు, వాడికి జైలు శిక్ష పడితే పడిందని చెప్పేసి వీళ్ళిద్దరు అంటే
హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఆ తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే బయట కూర్చొని డబ్బుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు డీల్ సెట్ కాకపోవడంతో హీరో ఏంటంటే డైరెక్ట్ గా జైలుకి వెళ్ళిపోయి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా మళ్ళీ యాజ్ స్టేజ్ గా ఆ 4 గోళ్ల మధ్యకి వెళ్ళిపోయి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. హీరోయిన్ ఏంటంటే రోజు రోజుకి ఏంటంటే ఆ బాధ ఎక్కువైపోయి ఒంటరితనంతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో సడన్ గా హీరోయిన్ కి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ హీరో పంపిస్తాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక కారుతో గుద్ది ఒక వ్యక్తిని చంపితే 3 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాను. అలాంటిది ఇది ఒక చిన్న కేసు. నేను చాలా తొందరగా బయటకు వస్తాను. సో వచ్చిన తర్వాత నువ్వేం తింటావు, నీకేం కావాలి అవన్నీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకో. నేను వచ్చేసిన తర్వాత ప్రశాంతంగా మన ఇద్దరం లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అందులో హీరో రాసి ఉంటాడు. సో అది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడిపోయి తను వస్తాడని చెప్పేసి ప్రశాంతంగా తన పని తను చేసుకుంటూ ఆ గదిలో హీరోని తలుచుకొని ఎంతగానో ఆనందంగా ఆ గదిలో గడిపేస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది.